తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. ప్రతి జీవి పుట్టుక వెనుక ఏదో ఒక పరమార్థం దాగి ఉంది అన్నది ఆయన బలమైన నమ్మకం. పుట్టుకతోనే రెండు చేతులు లేవు. ఒక ప్రమాదం ఆ పరమశివుడి పైన అపారమైన నమ్మకాన్ని పెంచింది. ఆ శివుడి సేవలో లీనమవుతూ అసలు శివాలయమే లేనటువంటి బసవపాలెంలో బసవేశ్వర స్వామి వారి ఆలయాన్ని తానే స్వయంగా ఏర్పాటు చేసి ఈరోజు ఎంతోమంది భక్తులకు ఆదర్శంగా నిలవటమే కాదు, శివయ్యగా తన పేరు మార్చుకొని ఆ శివుడికే తన జీవితాన్ని అంకితం చేశారు ఈ శివయ్య. ప్రస్తుతం మనం బసవపాలెంలో ఉన్నటువంటి బసవేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నాం. సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. శివయ్య గారు నమస్తే. అసలు అన్నీ ఉన్న చాలా పనులు మేము చేయలేకపోతున్నాం, కానీ రెండు చేతులు పుట్టుకతోనే లేనప్పటికీ కూడా ఈ స్వామివారి సేవ అంతా కూడా నేను చేయగలను, నేను ఒక ఆలయాన్ని నిర్మించగలను అంటే ఇంత ఆలోచన శక్తి మీకు ఎలా వచ్చిందని? ఇక్కడ ఆలోచన అంటే ఏమీ లేదు తల్లి, ఆలోచన అంటే ఏమీ లేదు, చెయ్యాలి అంతే. ఏదంటే ఏదో ఒక పని చేయాలి అనుకుంటాడో, మనం పలానా పని చేయాలి అని అనుకుంటాడో ఆటోమేటిక్ ఆ పనికి సంబంధించి ఏవేది చేయాలో ఆ విధంగా అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అది బరువు అనేం కాదు, మనం చేయగలిగింది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం చేయగలిగింది ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, ఒకళ్ళ దీని మీద ఆధారపడకుండా, మనం చేయలేనప్పుడు మన వాళ్ళు అవ్వలేనప్పుడు ఎదుటి వాళ్ళ సాయం కోరడంలో తప్పు. అది ఇప్పటికీ కూడా మీరు ఎవరి సాయం కోరకుండానే పూర్తిగా స్వామివారికి అన్ని సేవలు మీరే బకెట్తో నీళ్లు పట్టుకురావడం, నోటితో పూజా కార్యక్రమాలన్నీ ఎలా జరిపించగలుగుతున్నారు? పూజ అంటే శివుడిది, స్వామిది, అన్ని అమ్మవారిది, వినాయకుడిది అన్నీ నేనే చూసుకుంటాను. ఆ సేవ మాత్రం మొత్తం అంతా పూజా విధానం అంతా చేసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు. అవన్నీ నేను చేసుకుంటాను. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి నేనే చేసుకుంటాను. నేను ఏటైనా ఎక్కడికైనా వెళ్తే కుర్రోళ్ళ వల్ల తెస్తాను. అప్పుడు అంతవరకు నేను అవకాశం ఉంది కాబట్టి నేను చేసుకుంటాను. మొదట మీ పేరు అప్పారావు అంట కదా? అప్పన్న. తర్వాత శివయ్యగా ఎందుకు పేరు మార్చుకున్నారు? పూర్తిగా అసలు మీ ఊర్లో శివుడు గుడే లేదు, మీరే కట్టించాలని ఆలోచన ఎందుకు వచ్చింది? మైకి సెట్లు తిప్పినప్పుడు మా స్వామికి ఒక స్వామి అక్కడ ఒక బ్యాందీ షాప్ ఆయన ఉంటే ఆయనకి కరెంట్ లేదని హెచ్డి వైర్లో హెచ్పీజీలు కట్టమన్నాడు. కట్టమంటే మా వాళ్ళు ప్రవదన అయినా అని చెప్పేసి మేము ఊరుకుంటే మళ్ళా 3 రోజుల నుంచి ఇబ్బంది పెట్టాడు. స్వామి కొద్దిగా చేసి పెట్టండి, చెయ్యండి అని. అప్పుడు ఏం చేసామంటే సరే కట్టిస్తారా బాబు ఏమైందని మా స్వామికి చెప్తే స్వామి ఎక్కి కట్టేసాడు. హెచ్డి ఆపకంట అంటే పవర్ ఆపకంట. హెచ్డి వైర్లు కట్టడం అంటే ఎవరి వల్ల అవ్వదు, అది ఎల్సీ ఇస్తే కానీ కట్టడానికి అవ్వదు. కానీ మా వాడు ఏం చేశాడంటే ఈ ఎల్సీ ఇవ్వకంట మామూలు బ్లేడ్ ఇలాగ ఉంటుంది అనమాట అటాచ్మెంట్. అది కిందది ఇలా బ్లేడ్లు ఓపెన్ చేసి కిందది లూజ్ అయిపోతే ఈ కింద దానికి ఇలాగన ట్రాగు సిల్వర్ లీడ్ వైర్ ఇలా చుట్టేసి దిగి కట్టేసి అలాగే 4-5 సార్లు కట్టాము. మేము మామూలుగా కట్టుకుంటాం, ఎదుగుడిన ప్రాబ్లం వచ్చినప్పుడు కట్టేస్తుంటారు. అదేవిధంగా ఎప్పుడున్నాగా అలవాటులాగా ఏమొచ్చి ఆయన మీరు కట్టేస్తారు, మీరు కట్టేయండి, ఇదివరకు కట్టారు కదా అని చెప్పేసి ఊరికి పేదాయం పెడితే కొత్తపేట పండగనైతే అక్కడ బేరం పోతుంది అది ఇదని ఊరికి బాధపడితే సరే తెలిసిన వ్యక్తి కదా, పోనీ సాయం చేస్తే తప్పేముంది, పోనీ కట్టేసాను ఆయన అనేటప్పటికి ఆయన కట్టడానికి ఎక్కారు. స్వామి ఇలా కట్టేసే స్వామి అని చెప్పేసి అంటే ఒక ఉండనా చుట్టించి అది పట్టుకొని ఎక్కి హెచ్డి వైరు కట్టేసాడు. బాగానే పవర్ ఆఫ్ చేయకుండా కట్టేసాడు, శుభ్రంగా బాగానే కట్టేసాడు. కట్టేసిన తర్వాత అయిపోయింది. దిక్కు అంటేటప్పటికి ఆయన ఏమో దిక్కంట ఆయన సొంత తెలివితేటలు ఉపయోగించాడు. మళ్ళీ కట్టేసిన దాన్ని మళ్ళీ ఇప్పాడు. కట్టేసిన దాన్ని మళ్ళీ ఇప్పినప్పటికీ ఆ లీడ్ పొడవుగా ఉండడం వల్ల ఇది వెళ్ళి పైకి తగిలేసింది. తప్పని పిట్టరాలినట్టు కాలిపోయాడు, మొత్తం కాలిపోయాడు. అయితే మరి చచ్చిపోతాడని చెప్పేసి అందరూ అమ్మో చచ్చిపోయాడు అని చెప్పేసి అందరూ భయం పడిపోయి ఊరు మొత్తం బీభత్సంగా గోల అందులో కొడుతున్న వాడికి
వెళ్ళి ఆడు ఎందుకు పడతాడో తెలీదు, నేను కూడా చూడలేదు. మనం ఇలా పైకి చూసినంతసేపు బాగానే ఉంది, దిగిపోయి ఆయన అనేటాడు. ఆడ కిందగా దిగిపోతాడని అనుకునేటప్పుడు వాడు మళ్ళీ ఆడ సొంత తెలివితేటలు ఉపయోగించి ఇలా చేశాడు. చిన్న తిరకాసు కనురెప్ప పాటులో ఆయన చిన్న మిస్టేక్ ఆయన ప్రాణం మీదకి అయిపోయింది. తప్పని కిందకి రాలిపోయినట్టు రాలిపోతుండవు. ఇప్పుడు కాకి పవర్ అంటే ఎలా ఉంటుంది, ఒక హెచ్డి పోయిన కొట్టినాడు. ఎప్పుడైనా ఉదాహరణకి వైర్ మీద పడి కాకి కానీ ఏదైనా టుప్పును మెల్ట్ అయితే ఎలా రాలిపోతుంది కిందకి తప్పకని, అలాగే రాలిపోతుండవు. ఎందుకు పడిపోతుండో ఏమైందో తెలియని అయోమయం పరిస్థితి అయిపోయింది. అసలు ఏమీ లేదు. ఆ పడిపోతున్నోడికి పోల్ మీద నుంచి పడిపోతున్నాడు. అసలు ఆయన పట్టుకుంటామా, చేయగలమా, కాయగలమా ఆ ఆతృత టాపిక్ కూడా లేదు. పడిపోను పట్టుకోవాలని ఆతృతతో వెళ్ళి దిగిపోద్ది. లేకపోతే కిందని ఈ మోటార్లకి పాతిన రాడ్ దిగబడిపోయాం. అప్పుడు స్వామికి అలాగా నెమ్మదిగా పడుతుంది, అలా పట్టుకున్నాడు. అలాగా నా మీదలే ఆ పోలి మీద నుంచి కిందకి వచ్చి నా మీదలు వచ్చి ఇలా కింద ఆడ చచ్చిపోయాడు అనుకుని ఊరికో గోల అందరూ. అయ్యప్పనేమొచ్చి కొంచెం మర్దన చేసి అయ్యప్పని హాస్పిటల్ తీసుకెళ్ళాము. కొంచెం అయినా సరే హాస్పిటల్లోనే ఎక్కడ జాయిన్ చేసుకున్నాం. ఆ తర్వాత అందరూ చంపేశారు. అదేనే జనం అందరూ మరి లోకులు కాకులు ఎవరి నోటికి ఏమొస్తే అది మాట్లాడతారు. అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో పొజిషన్ ఏంటో సత్యం ఎవరికి అవసరం లేదు. కాబట్టి మీతో వెళ్ళారు కాబట్టి మీ మీద నింద మోపే ప్రయత్నాలు అయింది. అయితే అప్పుడు మేము అనుకున్నాను శివయ్య, అప్పటికి నేను భజనలకు వెళ్ళడము ఎదటి వాళ్ళకి, అప్పుడు కూడా 10 మందికి సాయం చేయడమే. 10 మందికి మనం ఉంటే తినడము, లేకపోతే 10 మందికి మనకడ ఉంటే పెట్టడము. ఆ విధంగా భజన కడుగునే భజన నేర్చుకోవాలి, ఆధ్యాత్మికంగా కావాలి. ఎవరైనా వచ్చినప్పుడు నీకు రాముడి గురించి తెలుసా, శివుడి గురించి తెలుసా అని క్వశ్చన్లు వేయడము. తర్వాత ఏమొచ్చి తెలియదు అంటే నీకేమీ తెలియదు అన్నట్టుగా మనల్ని హేనంగా చూడడము, ఏల కొల్లమాడము. అలాంటి పొజిషన్లో తెలుసుకోవాలని తెలుసుకోవాలని ఆ విధంగా మా గురుగారిని అన్వేషించి మా గురుగారు ఈ భజన పాటలు అవన్నీ నేర్చుకునేటప్పుడు వీళ్ళు కూడా నేర్చుకోవాలని కుతూహల, భగవంతుడి గురించి పురాణాల గురించి అన్నిటిలో తెలిసి అన్ని పురాణాలు అన్నీ చదివినప్పుడు అన్నిటిలో చూసిన ఏది చదివినా ఒకటే నాస్ట్కి. అన్ని చదివినా నాస్ట్కి ఏమొచ్చింది, శంకరుడు పరబ్రహ్మ స్వరూపం, ఇదే మూలాధారం. చదువుకున్నారా మీరు? 5వ తరగతి వరకు చదివాను. అయినా పురాణాలు అన్నీ చదివాం, బైబిల్ చదివాము, ఇది క్రిస్టియన్స్ది ఈ చదివాము, అవన్నీ చదివినవే. కానీ అందరినాగా వంట పట్టించుకోము, చదివేసి వదిలేయడమే. దానికి అందులో మనకి ఇంపార్టెంట్ది కావాల్సింది ఏమైనా ఉంటే అది మాత్రం పట్టుకుంటాం. అప్పుడు అన్నం ఉడికిందో లేదని కూడుకోవడంలో చేయట్లేం కదా. గుడిలోనికి రాగానే ఒక సత్యం మీరు తెలుసుకోవాలని ఒక మాట రాసి పెట్టారు. ఎన్ని 100 కోట్లు సంపాదించినా ఆయుష్ మాత్రం మీరు కొనలేరు. సత్యం ఏంటంటే శివుడే అని. మీరేం చెప్పాలనుకుంటున్నారు అందరికీ? పరమాత్ముడు భగవంతుడి గురించి మాట్లాడడానికి ఏ ఒక్కరికి అర్హత లేదు. ఉన్నదన్నాడు భ్రమలో ఉంటాడు, కానీ లేదు. కారణం ఏంటంటే ఈ సృష్టికి జీవుడికి ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంది. భగవంతుడి కోసం తెలుసుకోవాలని జీవుడు ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉన్నాడు. భగవంతుడు ఉనికి తెలియకూడదనే భగవంతుడు ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటూనే ఉన్నాడు. ఈ సృష్టి రాశిని ఎవరికైనా తెలుసు, ఏది ఎప్పటికి శాశ్వతం. ఎంతమంది సైంటిస్టులు, ఎంతమంది యోగులు, ఎంతమంది ఋషులు, ఎంతమంది మహాత్ములు, ఎంతమంది మహాసిద్ధులు, సోలు రాజులు, 1వ శతాబ్దం 2వ శతాబ్దంలో ఉన్న సోలు రాజులు దైవశక్తులతో కూడి సాక్షాత్తు మానవ రూపంలో అవతరించిన భగవంతుడే దాన్ని ఉనికి సాటించకంటే వెళ్ళిపోయాడు. మరి శ్రీరాముడు ఉన్నాడంతే మానవ రూపంతో అవతరించిన మామూలు మన మానవుడిగా భగవంతుడే మానవుడిగా అవతరించి మానవాళికి ఒక ధర్మబోధ చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఆయన కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు, కొట్టేవాళ్ళు. బ్రహ్మం గారు ఉన్నారు, ఆయన మానవ రూపాన్ని అవతరించి గురువుగా చెప్పేవాడు. యేసుప్రభు ఉన్నాడు, ఆయన గురువుగా చెప్పి ఆయన బాగున్నాడు. మీరు ఇక్కడ ఈ ఆలయాన్ని చూసుకుంటూ ఇక్కడ స్వామి సేవలో ఉంటూనే పెద్ద పెద్ద మహాపుణ్యక్షేత్రాలు వెళ్తూ ఉంటారు, నాగ సాధువుని కలుస్తుంటారు, స్వామిలు, అఘోరాలు. అక్కడి నుంచి మీరు ఇంకా తెలుసుకున్న విషయాలు ఏంటండి? తెలుసుకోవడం ఏంటంటే ఆ మహాత్ముల గురించి తెలుసుకోవడం, వినుకోవడం అంటే వాళ్ళు ఎప్పుడు మహాత్ములు ఎప్పుడు మౌనంగానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు. ఎప్పుడు దైవ జ్ఞానం బ్రహ్మానందంలో ఉంటారు. కలి ప్రభావాన్ని అలుగుతారు. అంటే మన మానవ జాతికి ఎప్పుడైతే నాశనము ధర్మము వాటెళ్తుందో
అలాంటప్పుడు వాళ్ళ శక్తిని కొంత దారిపోసి దాన్ని జరగకుండా ఒక రూపాయి వాటా ఉన్నోళ్ళు ఒక 10 రూపాయి వాటా వాళ్ళు కాస్తే ఒక 10 రూపాయి వాటా నాశనం అవుతూ ఉంటుంది. దిగంబరత్వం బట్టి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారండి ఆ నాగసాధువులు? మీరు దిగంబరను పెట్టి వాళ్ళు చెప్పవలసింది లోకానికి మనకి ఇచ్చిన మెసేజ్ ఏంటి లేదు. కడకి ఏమీ లేదు, లేని దారి కోసం ఎందుకు పోకులాడుతాను? వెంటరానాటి కోసం నువ్వు ఎందుకు ఎంపల్లాడుతాను? నువ్వు ఎంత ఎంపల్లాడినా కడకి ఏమీ రాదురా నాయన. వచ్చినప్పుడు ఉట్టినే వచ్చాము, పోయినప్పుడు ఉట్టినే పోతాం. ఇదే కదా సత్యము. ఆ సత్యం తెలియజెప్పడం కోసం వాళ్ళు ఉట్టినే తిరుగుతారు. అసలు మీ ఊర్లో శివాలయమే లేదు, మీరు ఇలా పూనుకున్నప్పుడు, మీరు ఇలా ఒక ఆలయాన్ని కట్టించాలి, ఇక్కడ పూజలు జరగాలి అన్నప్పుడు మీకు అందరి నుంచి ప్రోత్సాహం ఉందా, లేకపోతే నువ్వేం చేస్తావు అని అన్నారా? అవన్నీ వాళ్ళు అన్నారు తల్లి. నేను శివాలయం అంటే మీరేం కట్టగలరు చేయగలరని అన్నారు. కానీ అయినా మరి వాళ్ళందరి కోసం ఆలోచిస్తే ఇక్కడ మనం నడిచే నటక ఆగిపోతుంది తల్లి. ఇప్పుడు మనం ఒక గమ్యం చేరాలి, నటక ఒక గమ్యంకి వెళ్ళాలి. మనకు ఆ దారిని చూసుకోవాలి. తర్వాత ఏమొచ్చా మనం చేరవలసిన గమ్యం మనకు ముఖ్యం. వెనకాతల ఏముంటే మనకెందుకు, ఎలాగనుకుంటే మనకెందుకు, ఏదనుకుంటే మనకు అసలు యాక్చువల్గా ఇప్పుడు మీరు అందరూ అడుగుతున్నారు, చెప్తున్నారు, ఏవేవో అంటున్నారు. వెనక్కి తిరిగి చూస్తే నేనేనా అన్నట్టుగా నాకే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇన్నాళ్ళు కూడా నాకే ఆలోచన లేనివి అయ్యాయి. ఎందుకంటే ఎప్పుడూ ఉట్టినే ఉంటాను, ఎప్పుడూ అలాగనే ఉంటుంది. ఏమీ ఉండదు. కానీ ఏదో అవసరం అనుకుంటాం, అది చెయ్యాలని అనుకుంటాము, అది అప్పటికి అలాగ వెళ్ళిపోతుంటుంది. మరి అందరికీ అదే భావన అనిపిస్తుంది. అయ్యే మరి నువ్వు పుట్టినే ఉంటానంటావు, పుట్టినే చేతినంటావు, ఎవరిని ఏమి చేయనంటావు, ఎలాగ వస్తుంది ఏంటని ప్రతి ఒక్కరికి ఆ సందేహం, అనుమానం ఉంటుంది. తప్పకుండా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆన్సర్. కానీ ఆ శంకరుడికి ఎవరైతే పంపించాలో వాళ్ళే వచ్చి నాయన ఇదిగో అని. ఎందుకు నేను ఆయన నమ్ముకొని ఇక్కడ కూర్చున్నాను. మీరు అన్నారు, ఆల్రెడీ చెప్పారు, అంటే దేవుడి కోసం చెప్పేటంత జ్ఞానం ఇప్పటికొచ్చి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. మనకి తెలుసు మనమే దేవుళ్ళు అని ఆలోచనలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ మీకు తెలిసి మీరు ఇంత స్వామివారి సేవలో ఉన్నారు కాబట్టి చాలామంది రకాల భక్తులు వస్తూ ఉంటారు, రకరకాల కోరికలు ఉంటాయి, వాళ్ళ చేసే పూజల్లో కూడా చాలా వ్యత్యాసాలు ఉంటాయి. అసలు భక్తి, మనం దేవుడి పట్ల మన భక్తి చాటుకోవడం, కాస్ట్లీ భక్తులు కూడా ఉన్నాయి, కొన్ని పెద్ద హోమాలు చేసేవాళ్ళు, ఇలా మీరైతే ఏం చెప్పాలి అనుకుంటున్నారు? నేనైతే ఏం లేదు తల్లి, నేను చదివిన దాన్ని బట్టి నేను తెలుసుకున్నాను. పరమేశ్వరుడు శివపురాణంలో ఇచ్చిన లెక్క ప్రకారం ఏమీ లేదు. ఓం నమః శివాయ. నీకేమిస్తానో నువ్వు దాంతో చెయ్యి, నీ శక్తి మేరకు నువ్వు చెయ్యి. ఇవ్వమని నేను అడగటం లేదు, నువ్వేమివ్వగలవు నాకు? ఈ ప్రకృతి మొత్తం నేను సృష్టించిందే. ఏమొచ్చినా ఈ ప్రకృతిలోనే రావాలి, ఏది ఉండిపోని ఈ ప్రకృతిలోనే ఉండిపోవాలి. కొత్తగా నువ్వేం తెచ్చివని నాకు ఇవ్వగలవు? నువ్వేమైనా సృష్టించావా నాకు ఇవ్వడానికి? ఏది సృష్టించాలనుకున్నా నా కృపతోనే సృష్టింపబడాలని. ఒకవేళ ఏదైనా సృష్టింపబడాలనుకున్నా అది నా కృప వల్లే అది సృష్టింపబడాలి. నా ఆలోచన ప్రకారంగా అక్కడ అనేది నడుస్తుంది. కానీ నేను అనే భావంలో ఇక్కడ మాయలో పడి ఉన్నది. నేను చేశాను అనే భావంలో అసలు మాయే నేను, ఆ మాయకు మూలాధారమై నేనున్నాను. శివరాత్రి ఉత్సవాలు ఎలా జరగబోతున్నాయి ఇక్కడ? ఇప్పుడు నాకే యథావిధిగా 3 అభిషేకాలు పెడతాను తల్లి. మహారుద్రాభిషేకాలు 3 అభిషేకాలు పెడతాను. మొత్తం అన్ని రకాల ఐటమ్స్తోనే అన్నీ, ఇప్పుడు ఏ ద్రవ్యాలు తెచ్చినవి అన్నీ తెచ్చుకొని, పుష్పాలు అన్నీ 108 పుష్పాలు, తర్వాత ఏమొచ్చి తైలాభిషేకాము, తర్వాత ఏమొచ్చి అభిషేకం, అన్నము, పసుపు కుంకాలు, తర్వాత ఇంకా అన్ని పదార్థాలు ఒకటి కాదు, దగ్గర ఒక 108 ఎన్నో రకాలు సమకూర్చుకొని ఈ ఎన్నటితో పళ్ళు హెరిటేజ్ పళ్ళు ఉంటాయి కదా తల్లి, మామూలు ఆ పళ్ళు, మామూలు వెండి ద్రాక్ష, అన్నీ రకరకాలు. అంటే అందరికంటే భిన్నంగా చేసుకుంటాను. అంటే నాకు చెప్పాను కదా, నాకు ఏం దొరుకుతుంది దాంతోనే, ఏది అయినా సరే ఈ ప్రకృతిలోనే వచ్చిందే, ఇవన్నీ కూడా తెచ్చుకొని చేసుకుంటాను. మిగతా ఒక మౌలు పువ్వు మాత్రం మౌలు పువ్వు మాత్రం పెట్టను, ఎందుకంటే అది నిర్విఘ్నం. మిగతావి ఏమైనా కొన్ని తెచ్చుకుంటాం, అన్నీ చేసుకుని అది కూడా మన శక్తి మేరకే ఉన్నంతలో మాత్రమే చేసుకుంటాము.
నమస్తే. ఇక్కడ ఎటువంటి సదుపాయాలు లేకుండా శివయ్య అనే ఒక వ్యక్తి చేతులు ఏమీ లేవు అతనికి స్వయం కృషితోటి ఒక శివలింగాన్ని తీసుకొని వచ్చి ఈ ఊర్లో నుంచి ఒక మట్టి నేల మీద మాత్రం స్థాపించారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఏమొచ్చి ఒకటి తన స్వయం కృషితోటి అంచెలుగా ఎదిగారు. తన కృప ఆ శివయ్య దయ వల్ల అతను ప్రతిదీ కూడా ఎవరు వచ్చినా భక్తులు వచ్చినా వాళ్ళ కోరికలు తీర్చడం వల్ల శివయ్య ప్రతి ఒక్కరు ఎవరు ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చి వాళ్ళు ఏమొచ్చి ఒకటి అభివృద్ధి చెంది ఈ కోవిలిని కొంచెం ప్రోత్సహించి అలాగా ముందుకు తీసుకొచ్చారమ్మా. కానీ ఇక్కడ ఈ నలుమూల గ్రామాల్లో మాత్రం ఎటువంటి సదుపాయం ఉండేది కాదు. ఈ శివాలయం వచ్చిన తర్వాత దివిసి రావడము మొత్తం ఇదంతా ఏర్పాటు జరిగింది ఇక్కడ. అందువల్ల ఏంటంటే ప్రతి భక్తులు కూడా ఇక్కడ శివాలయము ఏర్పడిన తర్వాత రద్దీగా ఉంటుంది. చాలా ఎక్కువ జనాలు రావడం వెళ్ళడం, తన అనుకున్న కోరికలు శివయ్య తీర్చడం వల్ల ఇక్కడ చాలా ప్రాణప్రతిష్ఠ అయిన దేవుడి కాబట్టి ఆ శివయ్య అందరినీ చల్లగా రక్షిస్తున్నాడు కాబట్టి ఆ నమ్మకంతో భక్తులు రావడం వెళ్ళడం జరుగుతుంది. మీరన్నట్టు ఈ శివయ్య స్వయం కృషి వల్లే ఈ శివుడికి ఈరోజు మీ ఊర్లో పూజలు అందుతున్నాయి. మీరన్నట్టు అన్నీ ఉన్నా మనం కొన్ని చేయలేకపోతున్నాం. కానీ 2 చేతులు లేని ఒక వ్యక్తి ఒక ఆలయాన్ని ఈ స్థాయికి తీసుకురావటం కానీ ప్రతిరోజు ఆయనే పువ్వులు కోయటం, ఆయనే నీళ్లు తేవటం, 2 చేతులు లేని వ్యక్తి ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాడా అని చాలామంది ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎలా చేస్తారు అతను ఉదయాన్నే లేవడం కానీ ఇవన్నీ? ఆయన అయితే ఎర్లీ మార్నింగ్ 4 లేస్తారు. 4 అంటే ఒక 3 గంటల లోపు లెగిసి మొత్తం నుంచి గుడి ఆలయం శుభ్రం చేసుకొని అతనికి కావలసిన పళ్ళు పలహారాలు తీసుకొచ్చి నైవేద్యం అక్కడ పెట్టి నివేదన చేసి అతనికి ఏం కావాలి మొత్తం అంటే భగవంతుడికి కావలసినవన్నీ అతను ఒక చేతితోటి ఎవ్వరి సాయం లేకుండా అతను ఒక్క చేతితోటి ఒంటి చేతితోటే ఒక యుక్తి శక్తి మహాదేవుడు సహాయంతో అతను చేయడం జరిగిందన్నమాట. ఆయనకి ఒక తండ్రి సహాయం కానీ అన్నదమ్ముల సహాయం కానీ ఎవరైనా ఒక గ్రామ సభ్యుల సహాయం కానీ లేకుండా ప్రతిష్టాపన చేశారమ్మా. ఇది మాకు తెలిసినంత వరకు. కానీ ఇప్పుడు మాత్రం శివయ్య అందరినీ అనుగ్రహించి బాగా చూస్తున్నారు కాబట్టి మీ మీడియా ద్వారా అతనికి ఇంకా 10 రెట్లు 100 రెట్లు కన్నా ఇంకా బాగా ప్రోత్సహించి ముందుకు నడిపించాలని మేము కోరుకుంటున్నాం.